ఈ 54వ దశకంలో కాళీయుడు అనే సర్పరాజు గురించి చెప్తున్నారు. పూర్వకాలంలో శ్రీకృష్ణునికి సౌభరి అనే పరమభక్తుడైన మహర్షి ఉండేవాడు. ఈ మహర్షి యమునా నదిలో ఉండి 12 సంవత్సరాలు తపస్సు చేసేటప్పుడు యమునా నదిలోని చేపలతో స్నేహభావం ఏర్పడింది. గరుత్మంతుడు చేపలను తినడానికి యమునా నదికి వచ్చి ఒక చేపను పట్టుకుని తింటూ ఉండగా సౌభరి మహర్షి కోపంతో ఇచ్చడి జంతువులను చంపితే నీ ప్రాణాలు పోతాయి అని గరుత్మంతుడిని శపించాడు. ఆ రోజుల్లో ఒకరోజు కాళీయుడనే సర్పరాజు గర్వంతో గరుత్మంతునికి అర్పించిన బలిభాగాన్ని తిన్నాడు. అప్పుడు గరుత్మంతునికి కోపం వచ్చి తన రెక్కలతో కాళీయుణ్ణి బాగా దెబ్బతీస్తాడు. కాళీయుడు తట్టుకోలేక గరుత్మంతుడు ప్రవేశించడానికి వీల్లేనటువంటి యమునా నది జలాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ కాళీయుని విష ప్రభావంతో నదీ తీరంలో చెట్లన్నీ ఎండిపోయాయి. ఆ ప్రదేశంలో ఆకాశంలో తిరిగే పక్షులు కూడా కింద పడి చనిపోతూ ఉండేవి. ఇలా ఉండగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు లేకుండా యమునా నదీ తీరంలోని ఆ వనంలో గోవులను మేపటానికి వెళ్ళాడు. అది ఎండాకాలం కావడంతో దప్పికగొన్న ఆవులు, గోపాలురు యమునా నదిలోని విషపూరితమైన నీళ్లను త్రాగి ప్రాణాలను కోల్పోయారు. అప్పుడు శ్రీకృష్ణుని మనసు జాలితో నిండిపోయింది. యమునా నది దగ్గరికి వెళ్ళి అమృతధారలను వర్షించే స్వామి కృపా కటాక్షాలతో గోవులను, గోపాలకులను బ్రతికించారు. అప్పుడు గోపాలకులు, గోవులు చాలా ఆనందంతో కృష్ణుడి చుట్టూ చేరారు. స్వామి, ప్రాణాలను కోల్పోయిన నీ భక్తులను నీ కృపా కటాక్షాలతో ఇట్లా బ్రతికించావు. అంతే దయతో మాపై కృపదలిచి మా రోగాలను కూడా తొలగించు కృష్ణ అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 54వ దశకము కాళియోపాఖ్యానము. త్వత్సేవోత్క సౌభరిర్నామ పూర్వం కాళింద్యంతర్ద్వాదశాబ్దం తపస్యన్ మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తార్క్ష్యం సాక్షాదైక్షదాగ్రే కదాచిత్ త్వద్వాహం తం సక్షుధం తృక్షసూనుం మీనం కంచిజ్జక్షతం లక్షయన్ సహ తప్తశ్చిత్తే శప్తవానత్ర చేత్వం జంతూన్ భోక్తా జీవితం చాపి మోక్తా తస్మిన్ కాలే కాళియః క్షేళదర్పాత్ సర్పారాతే కల్పితం భాగమశ్నన్ తేన క్రోధాత్ ఏత్పదాంభోజభాజా పక్షక్షిప్తస్తద్దురాపం పయోగాత్ ఘోరే తస్మిన్ సూరజానీరవాసే తీరే వృక్షా విక్షతాః క్షేళవేగాత్ పక్షివ్రాతః పేతురభ్రే పతంతః కారుణ్యార్ధ్రం త్వన్మనస్తే న జాతం కాలే తస్మిన్నేకదా శీరపాణిం ముక్త్వా యాతే యామునం కాననాంతం త్వయ్యుద్దామ గ్రీష్మ భీష్మోష్మతప్తాః గోపాలా వ్యాపిబన్ క్షేళతోయం నశ్యజ్జీవాన్ విచ్యుతాన్ క్ష్మాతలేతాన్ విశ్వాన్ పశ్యన్నచ్యుత త్వం దయార్ద్రః ప్రాప్యోపాంతం జీవయామాసి ధద్రాక్ పీయూషాంభో వర్షిభిः శ్రీకటాక్షైః కిం కిం జాతో హర్షవర్షాతిరేకः సర్వాంగేష్యుచ్యుతా గోపసంఘాः దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం తద్విదంతః త్వామాలింగన్ దృష్టనానా ప్రభావాः गावश्चैवं लब्धजीवाः क्षणेन स्फीतानन्दाश्च दृष्ट्वा पुरस्तात् द्रागाववुरुः सर्वतो हर्षबाष्पं यामुञ्चन्त्यो मन्दमुज्जन्निनादाः रोमाञ्चोऽयं सर्वतो नः शरीरे भूयस्यन्तः काचिदानन्दमूर्च्छा आश्चर्योऽयं क्ष्वेळवेगो मुकुन्देत्युक्तो गोपैर्नन्दितो वन्दितो भूः एवं भक्तान् मुक्तजीवानपि त्वं मुग्धापाङ्गैरस्तरोगांस्तनोषि तादृग्भूतस्फीतकारुण्यभूमा रोगात् पायावायुगेहाधिवास. श्रीकृष्णाय परब्रह्मणे नमः. नारायण अखिलगुरो भगवान् नमस्ते.